హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన కార్తీక పౌర్ణమికి శుక్రవారం నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కార్తీక పౌర్ణమి అనేది ఉంటుంది. మార్నింగ్ వెలిగించుకుంటే చాలా మంచిది. ఈవినింగ్ ఇచ్చుకున్నా పర్లేదన్నమాట. ముహూర్తం అయితే బాగుంది. ఈసారి 2 రోజులు వచ్చినట్టు లెక్క అనమాట. మనకి కావాల్సినవి ఏంటి ఎలా వెలిగించాలి, ఏమేం కావాలి అనేదాన్ని చూపిస్తానమాట. ఇక్కడైతే 365 ఒత్తులు, దాంతోపాటు ఉసిరికాయ దీపం పెడదామని ఒక 6 ఒత్తులు నానబెట్టుకున్నా అనమాట. అండ్ పసుపు, కుంకం, కాయిన్స్, హారతి కర్పూరం, అక్షింతలు. ఇవి మనకి కావాల్సినవి అనమాట. సాంబ్రాణి ధూపం వేయడానికి అండ్ గంధం, నెయ్యి. మనం నెయ్యి కంపల్సరీ కౌఘీ అనమాట. దేనికంటే మనం అంటే పూజ చేసేటప్పుడు ఒత్తులు వెలిగిస్తాం కదా, అప్పుడు వేయడానికి అనమాట. తమలపాకులు అండ్ పూలు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. దుర్గబంతి పూలు, చాబంతి, 2 రకాల చాబంతి, ఒక 3 గులాబీలు అనమాట. అండ్ అగరబత్తులు, పండు బనానా అయితే ఒక 3 తీసుకెళ్తున్నాను. దీంతోపాటు చలివిడి చేద్దామని అనుకుంటున్నాను అన్నమాట. కొబ్బరికాయ కంపల్సరీ, తమలపాకు. మనం వినాయకుడిని చేసుకోవాలి అంటే దానికి అండ్ పసుపు అండ్ పూజ ఆయిల్. ఇవి అనమాట. బియ్యం పిండి మెయిన్. మనం ముగ్గేసిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ మనకి కావాల్సిన సామాన్లు. మీరు కూడా అన్నీ సర్ది పెట్టుకోండి. రేపు పొద్దుటికి ఇంకా మెయిన్ మనకు కావాల్సింది పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వడానికి గంటే హారతి ఇచ్చేదన్నమాట. ప్లేట్ ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు. దీనికి గంధం, కుంకుమ రాసి అప్పుడు మనం హారతి అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇవన్నీ అయిపోయినాక కంపల్సరీ ఉపవాసం ఉండేవాళ్ళు ఇవాళ ఉండి రేపు పొద్దున దీపం వెలిగించుకోవాలి. లేకుంటే రేపు వెలిగించే సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి దాని తర్వాత దీపం వెలిగించుకోవాలన్నమాట ఒత్తులు. ఏంటా అంటే శివుడికి ఉపవాసం ఉండడం ఇష్టం ఉండదు. అంటే ఎలా అంటే అన్నం తినకుండా ఏమీ తాగకుండా ఉంటారు చూడు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే శివుడికి మనల్ని మనం చూసుకోలేకపోతే దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం? అది లాజిక్కే కదా. అందుకనే శివుడికి ఇష్టమైన ఏమైనా పండ్లు, పాలు, జ్యూస్ ఇవి కంపల్సరీ తీసుకోవచ్చు. దానికి ఎలాంటి లోటు ఏమి లేదనమాట. శివుడిని మీరు కోరిన కోరికలు నెరవేరాలన్నా మనం ఉపవాసం ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఇలా పండ్లు అవి తీసుకొని చేసుకోవచ్చు అనమాట. అందరూ ఆరోగ్యం సహకరించరు. అంటే కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చేయాలి కదా. అందుకనమాట పండ్లు, పాలు అవి తీసుకొని మనం ఉపవాసం అనేది చేసుకోవచ్చు అనమాట. పూజ ఆయిల్ ఇవన్నీ మనకు కావాల్సింది. అండ్ మీరు శివాలయంలో పాలాభిషేకం చేస్తూ అనుకునే వాళ్ళు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రాగి కలశం తీసుకెళ్ళి కుంకం, పసుపుతో పాటు నీళ్ళు, కుంకం, పసుపు, పాలుతో అభిషేకం చేయండి. చాలా మంచిది. అది బాగా గుర్తుపెట్టుకోండి. చేయాలనుకున్న వాళ్ళు ఇవాళ రేపటి రోజు చక్కగా చేసుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన ఇంట్లో నేను చెప్పాను. ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా పూజ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఏమేమి కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్లో ఎవరికి తెలియదు, చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటా చేసుకోవాలన్నమాట. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.